అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. 108 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు థాయిలాండ్ భామ ఓపల్ సుచాత. మిస్ వరల్డ్ 2025గా విజయాన్ని సాధించిన అనంతరం ఆమె భారతీయ మీడియాతో ముచ్చటించారు. భారతీయ సినిమాల గురించి మాట్లాడారు. తనకి బాలీవుడ్ నటి ఆలియా భట్ తెలుసన్నారు. ఈ ప్రయాణంలో ఎంతో మంది సుందరీమణులు తనలో స్ఫూర్తి నింపారని చెప్పారు. భారతదేశం నుండి ప్రపంచ సుందరిగా విజయాన్ని అందుకున్న వారిలో ఎవరంటే మీకు ఇష్టమని ప్రశ్నించగా, ఈ ప్రశ్నకి బదులు చెప్పడం చాలా కష్టం. నాకెంతో ఇష్టమైన మానుషి చిల్లర్ను ఫినాలేలో కలిశాను. అదేవిధంగా నాకు ప్రియాంక చోప్రా అంటే ఎంతో ఇష్టం. ఆమె నుండి స్ఫూర్తిని పొందాను. వీలున్నప్పుడు సినిమాలు చూస్తుంటాను. బాలీవుడ్ లో తెరకెక్కిన పలు చిత్రాలు ఇప్పటికే చూశానని, ఆలియా భట్ తనకు తెలుసని అన్నారు. ఆమె నటించిన గంగూబాయ్ కత్యావాడి తనకెంతో ఇష్టమని, ప్రేక్షకులను ఆలోచింపచేసే చిత్రమదని, బాహుబలి సినిమా గురించి కూడా విన్నాను, కానీ ఆ సినిమా ఇంకా చూడలేదని, మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా కొన్ని రోజుల క్రితం మేమంతా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించామని, పోటీలు పూర్తయిన తరువాత తప్పకుండా ఆ సినిమా చూడాలని నాకు నేనే ప్రామిస్ చేసుకున్నానని, మళ్లీ నేనిక్కడికి వచ్చే నాటికి తప్పకుండా ఆ సినిమాపై రివ్యూ ఇస్తానని ఆమె చెప్పారు. మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో నటుడిగా అందరి హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న యూత్ఫుల్ క్రేజీ హీరో సంగీత్ శోభన్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం గ్యాంబ్లర్స్. ప్రశాంతి చారుడింగా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్ ఫేమ్ రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ పన్నా, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్రా శివ, శివారెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో శ్రీవల్లి అనే సైన్స్ ఫిక్షన్ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్ కుమార్ బృందావనంలో ఈ సినిమాను రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. KSK చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర ట్రైలర్ ను ఆదివారం విడుదల చేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదుకొండమ్మ తల్లి ఆశీస్సులతో సాయిలక్ష్మి గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సత్యం, రాజేష్, శ్రవణ్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రలలో, NK దర్శకత్వంలో గ్రంథి త్రినాథ్ ప్రొడ్యూసర్ గా, తొలేటి కృష్ణ కో ప్రొడ్యూసర్ గా, సుహానా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పాడేరు 12వ మైలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 6న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ NK మాట్లాడుతూ, పొలిమేర 2 తరువాత సత్యం, రాజేష్ నటించిన పాడేరు 12వ మైలు సినిమా సస్పెన్స్ అండ్ లవ్ ఎలిమెంట్స్ తో రాబోతోంది. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నానని అన్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై అగ్రనటి సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం శుభం. హర్షిత్ మల్కిరెడ్డి, శ్రేయా కొంటం, చరణ్ పేరి, శాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించగా, సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేకుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తాజాగా OTT లాక్ చేసుకుంది. ప్రముఖ OTT వేదిక జియో హాట్స్టార్ లో ఈ చిత్రం జూన్ 13 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ని పంచుకుంది. యువనటి శ్రీలీల త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. శుక్రవారం ఆమె పంచుకున్న కొన్ని ఫోటోస్ ఈ ఊహాగానాలకు మరింత ఆద్యం పోశాయి. అవన్నీ కూడా నిశ్చితార్థ వేడుక ఫోటోలంటూ జరుగుతున్న ప్రచారంపై శ్రీలీల తాజాగా స్పష్టతనిచ్చారు. అవి తన ప్రీ బర్త్డే వేడుకలకు సంబంధించిన చిత్రాలని వెల్లడించింది. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటూ కెరియర్లో దూసుకుపోతున్న శ్రీలీల సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటుంది. శుక్రవారం సాయంత్రం ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కొన్ని ఫొటోస్ ను షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో కుటుంబ సభ్యులు ఆమెకు నలుగు పెడుతూ కనిపించారు. దీనికి తోడు ఆ ఫొటోస్ కి బిగ్ డే కమింగ్ సూన్ వంటి క్యాప్షన్స్ జోడించడంతో శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందని నెటిజన్లు భావించారు. పెళ్లి వార్తలు నిజమేనని పలువురు కామెంట్స్ కూడా పెట్టారు. ఈ ప్రచారం ఊపందుకోవడంతో శ్రీలీల దీనిపై స్పందించింది. తన ఇంట్లో జరిగిన వేడుక గురించి వివరిస్తూ, నా ప్రీ బర్త్డే వేడుకలను ఇంట్లోనే మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామని, దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా మా అమ్మ చూసుకుంటారు అని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. దీంతో ఆమె పెళ్లి వార్తలకు ప్రస్తుతానికి తెరపడినట్లయింది.
ప్రపంచాన్ని ఊపేసిన నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ 3వ సీజన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఎంతో మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చివరి సీజన్ జూన్ 27, 2025 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుండగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ చూస్తుంటే కథానాయకుడు సియో గిహున్ ఈ ప్రాణాంతక ఆటకు ఎలా ముగింపు పలికాడు, ఈ గేమ్ వెనుక ఉన్న ఫ్రంట్ మ్యాన్ ను కనిపెట్టాడా లేదా అనే అంశాలు ప్రధానంగా చూపించనున్నారు. మొదటి 2 సీజన్స్ లో భారీ విజయాన్ని సాధించిన ఈ కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెలుగుతో పాటుగా అనేక భారతీయ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ చివరి సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కు హ్యాంగ్ డాంగ్ యూక్ దర్శకత్వం వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. పుష్ప 2 ది రూల్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే 22వ సినిమా ఇది. జవాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ డైరెక్షన్ లో రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇది సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఫ్యాంటసీ జోనర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించడానికి ప్రముఖ స్టూడియోస్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ జూన్ 5 నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. త్వరలోనే ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వనున్నట్లుగా సమాచారం. మరొకవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేసే అవకాశం ఉందని, అలాగే 6 కథానాయకులు కూడా ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా టైటిల్ గా ఐకాన్ లేదా సూపర్ హీరో వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఓటీటీలో ఇప్పుడు చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. కంటెంట్ ఉంటే చాలు, కాస్ట్ ఏదైనా చూసేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లోకి వచ్చిన టుక్ టుక్ సినిమా కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. ఈ సినిమా ట్రెండింగ్ లో టాప్ 3 పొజిషన్ ను సంపాదించుకుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ సినిమాకు 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ టుక్ టుక్ సినిమాలో తెలుగమ్మాయి శాన్వి మేఘన, కోర్ట్ ఫేమ్ హర్ష రోషన్, సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్టు కార్తికేయ దేవ్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ ఏడాది మార్చిలో థియేటర్లో విడుదలైన చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఓటీటీలోకి వచ్చి అక్కడ కూడా ట్రెండింగ్ లో నిలిచింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఈ మధ్య సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది. వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నా కూడా ఎందుకో సక్సెస్ అనేది రావడం లేదు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో రాత్రికి రాత్రి స్టార్డమ్ ని సాధించిన విజయ్ ఆ తర్వాత గీత గోవిందంతో అలరించారు. ఆ తర్వాత విజయ్ చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా విజయ్ దేవరకొండ తన స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ డెప్త్ తో అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తాడు. విజయ్ దేవరకొండ నటించిన లైగర్, ఖుషీ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. టాలీవుడ్ యువ హీరో అక్కినేని వారసుడు అఖిల్ తన కెరియర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ అయినా కొట్టాలని ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. గత చిత్రం ఏజెంట్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తన తదుపరి సినిమాల విషయంలో అఖిల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఒక కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ తాజా చిత్రం పేరు లెనిన్. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తుండగా అఖిల్ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి టైటిల్ గ్లిమ్స్ ని విడుదల చేయగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ గ్లిమ్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండగా ఆ సాంగ్ ని బాలీవుడ్ నటి అనన్య పాండేతో చేయిస్తే బాగుంటుందని చిత్ర బృందం అనుకుంటున్నట్లుగా సమాచారం. కాగా దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో శ్రీలీల కథానాయకుగా నటిస్తుండగా ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ వచ్చే ప్రత్యేక సందర్భాలలో పాత సినిమాలను రీ-రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఎంతగా ఎంటర్టైన్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా కృష్ణ బర్త్డే సందర్భంగా మహేష్ బాబు నటించిన కలేజా చిత్రం రీ-రిలీజ్ అయి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. ఇక మరికొద్ది రోజులలో బాలయ్య బర్త్డే కూడా రానుంది. దాంతో నందమూరి అభిమానులు బాలయ్య నటించిన ఏ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నారని ముచ్చటించుకుంటున్నారు. ఈ క్రమంలో అఫీషియల్ గా ప్రకటన వచ్చేసింది. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ బర్త్డే జూన్ 10 కాగా
ఆ రోజు బాలయ్య సూపర్ హిట్ సినిమాలలో ఒకటైన లక్ష్మీ నరసింహ రీ రిలీజ్ అవుతోంది. బాలయ్య పుట్టినరోజు కంటే 3 రోజుల ముందు థియేటర్స్ లోకి లక్ష్మీ నరసింహ సినిమా రానుంది. జూన్ 7వ తేదీన నైజాంతో పాటు ఉత్తరాంధ్రలో ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజ్ కు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ విడుదల చేస్తోంది. లక్ష్మీ నరసింహ చిత్రం జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో బాలయ్య సరసన అసిన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తమిళంలో విజయాన్ని సాధించిన చియాన్ విక్రమ్ సామికి తెలుగు రీమేక్. బాలకృష్ణ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కథలో పాటల్లో కొంత మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు జయంత్. బాలయ్య డైలాగులకు మంచి క్రేజ్ వచ్చింది. లక్ష్మీ నరసింహ సినిమాను రీ రిలీజ్ చేయాలని ఎప్పటి నుండో అభిమానులు కోరుతుండగా ఈసారి బాలయ్య బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రముఖ నటుడు ధనుష్ ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ చాలా కాలం తర్వాత మళ్లీ కలిసి కనిపించారు. తమ పెద్ద కుమారుడు యాత్ర పాఠశాల గ్రాడ్యుయేషన్ వేడుకలో ఈ మాజీ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనుష్ తన ఇన్స్టాగ్రామ్ లో 2 ఫొటోస్ ని పంచుకున్నారు. ఇందులో ఆయన ఐశ్వర్య తన కుమారుడిని ఆలింగనం చేసుకుని అభినందిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ కార్యక్రమానికి ధనుష్ తెల్ల చొక్కా నల్ల ప్యాంటు ధరించి క్రూ కట్ హెయిర్ స్టైల్లో కనిపించగా ఐశ్వర్య ఆఫ్ వైట్ దుస్తులలో హాజరయ్యారు. గర్వంగా ఉన్న తల్లిదండ్రులం #యాత్ర అంటూ ధనుష్ ఈ పోస్టుకు క్యాప్షన్ జత చేయక 2 హార్ట్ ఎమోజీస్ ని కూడా పంచుకున్నారు. రఫ్ నోట్ ప్రొడక్షన్ పతాకంపై రాజ్ తరుణ్ హీరోగా తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో ప్రేమిస్తే భరత్ కీలక పాత్రను పోషించనున్నాడు. దర్శకుడు సినిమాటోగ్రఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. కాదల్, పటియల్, కాళిదాస్ వంటి చిత్రాలలో తన విభిన్న నటనతో పేరు తెచ్చుకున్న భరత్ ఈ సినిమాలో ఎమోషనల్ అండ్ ఎనర్జీగా నిండిన పాత్రను పోషిస్తున్నారు. కథను ముందుకు నడిపించే కీలక పాత్రగా భరత్ కనిపించనున్న ఈ పాత్ర అందరినీ కూడా అలరించే విధంగా ఉంటుంది. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ చేరికతో ఈ ద్విభాషా చిత్రానికి పాన్ సౌత్ ఇండియన్ రేంజ్ వచ్చినట్లు అయింది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ భరత్ ఎంతో నిబద్ధత గల నటుడని, ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర కథలో ఎంతో కీలకమని చెప్పారు. కథను మలుపు తిప్పే ఈ పాత్ర ఆయన కెరియర్ కి కూడా ఎంతో ప్లస్ అయ్యే విధంగా ఉంటుందన్నారు. లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా జటాధర చిత్ర యూనిట్ ఈ ఐకానిక్ నటుడికి నివాళులర్పించింది. తెలుగు సినీ ప్రపంచంలో శాశ్వత ప్రభావం చూపించిన శక్తిగా కృష్ణను జటాధర చిత్ర యూనిట్ స్మరించుకుంది. హ్యాపీ బర్త్డే టు ది కింగ్ ఆఫ్ చరిష్మా అంటూ స్లాఘించింది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న జటాధర సినిమా స్కెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించింది. పాన్ ఇండియా మూవీగా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జటాధరను తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు, శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్రకృష్ణ, నవీన్ నేని, సుబలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్పం అరోరా సహ నిర్మాతలుగా, దివ్య విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా, భవానీ గోస్వామి సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్ గా జటాధర సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో ఎంతో మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఎస్వి కృష్ణారెడ్డితో తమకున్న అనుభవాన్ని పంచుకున్నారు. సితారే జమీన్ పర్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. భావోద్వేగాల సమ్మేళనంగా ఈ సినిమా సిద్దమైందన్నారు. ఇది తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఆ తరువాత తాను నటనకి స్వస్తి పలికే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం సితారే జమీన్ పర్ పైనే, మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని ఒక భారీ ప్రాజెక్టు రూపొందించాలనేదే నా కోరిక అని, ప్రస్తుతం ఈ సినిమా విడుదలయ్యాక నా డ్రీమ్ ప్రాజెక్టుపై దృష్టి పెడతానని, దానిని భారీ స్థాయిలో రూపొందించాలని అనుకుంటున్నట్లుగా, ప్రపంచంలో చూసే ప్రతి విషయం మహాభారతంలో భాగమేనని, ఇందులో ఎన్నో కోణాలు, భావోద్వేగాలు ఉన్నాయని, నేటితరం ప్రేక్షకులకు దానిని అందించాలంటే భారీ స్థాయిలోనే సిద్ధం చేయవలసి ఉందని, ఎన్నో ఏళ్ల నుండి ఈ కథతో ప్రయాణం చేస్తున్నట్లు, వెండితెర వేదికగా అద్భుతంగా దీనిని ప్రేక్షకులకు చూపించాలని కలలు కంటున్నానని, అయితే ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో నటుడుగా చేయడానికి ఇక ఏమీ లేదనే భావన నాకు కలుగుతుంది అంటున్నారు. ఒక నటుడుగానే నాకు చనిపోవాలని ఉంది అని అమీర్ ఖాన్ వెల్లడించారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరు సతీమణి శ్యామలి ఇటీవల వరుస సందేశాత్మక పోస్టులతో
వార్తలు నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి ఒక ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. కాలం అన్నిటినీ బయటపెడుతుందని అందులో రాసి ఉండటం ఇప్పుడు చర్చకు దారితీసింది. కాలం అన్నిటినీ బయటపెడుతుంది, కర్మ సమాధానం చెప్తుంది, ఈ విశ్వం దీన్ని నిశ్చితంగా చూస్తూ ఉంటుంది అని రాసి ఉన్న సందేశాన్ని ఆమె ఇన్స్టా స్టోరీలో పంచుకున్నారు. దీనికి ఆమె కర్మ, నువ్వు ఏం చేస్తావో అదే నీకు తిరిగొస్తుంది అనే హ్యాష్ట్యాగ్స్ను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆన్లైన్లో వైరల్గా మారింది. శ్యామలి సందేశం వెనుక సారాంశం ఏమై ఉంటుందా అని పలువురు మాట్లాడుకుంటున్నారు. 2015లో రాజ్ నిడుమూరుతో శ్యామలి వివాహం జరిగింది. వివాహం తర్వాత రాజ్ రూపొందించిన చిత్రాలకు ఆమె కాస్టింగ్లో సాయం చేస్తుండేవారు. ఇదే విషయాన్ని ఆయన గతంలో పలు ఇంటర్వ్యూస్లో చెప్పారు. రాజ్, శ్యామలి విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి. ఆయా కథనాలను ఉద్దేశించి వీరిద్దరూ ఎక్కడా స్పందించలేదు. మరోవైపు రాజ్ అండ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మన్ సీజన్ 2 సిటాడెల్ హనీ బనీలో సమాంత నటించారు. ఆయా ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు రాజ్, సమాంత మధ్య పరిచయం ఏర్పడింది. సమాంత నిర్మాతగా వ్యవహరించిన తొలి ఫీచర్ ఫిల్మ్ కు రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశారు. సినిమా ప్రమోషన్స్లోనూ వీరిద్దరూ కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ వారం తనకు ఎలా గడిచిందో తెలియజేస్తూ సమాంత శనివారం కొన్ని ఫొటోస్, వీడియోస్ పంచుకున్నారు. ఇందులో ఆమె జిమ్లో వర్కౌట్లు, రాజ్తో కలిసి పికిల్ బాల్ గేమ్ ఆడుతూ కనిపించారు. శామ్ ఫోటోలు పెట్టిన సమయంలోనే శ్యామలి కూడా ఈ విధమైన పోస్ట్ షేర్ చేయడం చర్చకు దారితీసింది. చలో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి ఆ తర్వాత మంచి విజయాలు అందుకుని బాలీవుడ్లోనూ సత్తా చాటుతుంది రష్మిక మందన. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా మారిన ఈ ముత్తుకుమ్మ గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండతో అఫైర్ విషయంలో ఎక్కువగా వార్తలు నిలుస్తుంటుంది. అయితే రష్మిక ఈ స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడింది. ఆమె జీవితం పూలపాన్పేమీ కాదు. చిన్నప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈ అమ్మడు ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకుంది. బాల్యంలో తన తల్లిదండ్రులు అద్దె కట్టలేక ఎన్నోసార్లు ఇళ్లు మారాల్సి వచ్చిందని, పేరెంట్స్ పడుతున్న కష్టాలు చూసి కనీసం ఓ బొమ్మ కొనివ్వమని కూడా అడిగేదాన్ని కాదంటూ అప్పట్లో ఇంటర్వ్యూలో తెలిపింది. అది చిన్నప్పుడు పడ్డ ఆర్థిక కష్టాలే తనకు డబ్బు విలువ తెలియజేసేలా చేస్తుందని పేర్కొంది. కెరియర్ విషయంలో స్థిరంగా ఉండాలని, మనసుకు నచ్చిన పని చేయాలని తాను అందరికీ సలహా ఇస్తానంటూ రష్మిక పేర్కొంది. కోరుకు లాంటి ఒక చిన్న పట్టణంలో పుట్టిన తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడమే అని తెలియజేసింది. ఈ ప్రాణంలో ఎదురయ్యేవి కఠినమైన పాఠాలు కావు, అన్నీ విలువైన అనుభవాలే. ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండేందుకు ప్రయత్నించండి, కానీ ఇతరులను సంతోషపెట్టాలనే భారాన్ని మాత్రం మోయకండి. మీ ఆనందంపై దృష్టి సారించండి అని స్ఫూర్తిదాయకమైన సలహాలు ఇచ్చింది. ఇక ఒక అభిమాని, జీవితంలో ప్రతిదీ తప్పుగా జరిగే సమయంలో కనీసం బతకాలని కూడా అనిపించకపోతే ఎలా ఎదుర్కోవాలి? నేను విలువలేని మనిషిగా అనిపిస్తుంది, దయచేసి సూచనలు ఇవ్వండి అంటూ రష్మికను అడిగారు. దానికి సంబంధించిన రష్మిక, నేను నమ్మకంగా ఉన్న వాళ్ళ మధ్య ఉంటే ఈ రోజు కూడా గడిచిపోతుందని నమ్మాలి. అదే పనిని రేపు, ఎల్లుండి కొనసాగిస్తూ ఉంటే ఆ తర్వాత నీకే అర్థమవుతుంది నీవెదుగుతున్నావు అని, కష్టాలని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నావని. ఆ తర్వాత నీ శక్తిని చూసి నీకే గర్వంగా అనిపిస్తుంది అంటూ రష్మిక చాలా తెలివిగా అభిమానికి సమాధానమిచ్చింది. ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తుంది. కాగా రష్మిక మందన గత 2 ఏళ్లలో నటించిన 3 బ్లాక్ బస్టర్ సినిమాలు యానిమల్, పుష్ప 2, చావా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3,300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.